పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఇప్పటి వరకు సుంకాలతో అమెరికా భారత్ పై తన కోపాన్ని తీర్చుకుంటుందని అనుకున్నాం. కానీ ఇప్పుడు వలసదారులపై కఠిన ఆంక్షలు విధిస్తోంది. తాజాగా అమెరికా ప్రభుత్వం వీసా ఆశావాహుల నెత్తిన మరో బాంబు పేల్చేందుకు సిద్ధమైంది. బిజినెస్, టూరిస్ట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు షూరిటీ కింద $15,000 వరకు బాండ్ చెల్లించాలని అగ్రరాజ్యం విదేశాంగ శాఖ ప్రతిపాదనలు చేసింది. ఈ మేరకు ఫెడరల్ రిజిస్ట్రేషన్ నోటీసులు పబ్లిష్ చేయనుంది. 12 నెలల పైలట్ ప్రోగ్రాం కింద ఈ కొత్త నిబంధనను తీసుకురానున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. B1, B2 వీసాలపై ఈ నిబంధనను తీసుకురానున్నారు. ఫెడరల్ రిజిస్ట్రీలో అధికార నోటీసు పెట్టిన 15 రోజుల్లోపు ఈ పైలట్ ప్రోగ్రాం అమల్లోకి రానుంది. దీని ప్రకారం బిజినెస్, పర్యాటక వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు అమెరికా ప్రవేశం పొందాలంటే కనీసం 5,000, 10,000 లేదా 15,000 సెక్యూరిటీ బాండ్లను సమర్పించాల్సి ఉంటుంది. వీసా కోసం దరఖాస్తు చేసుకునే సమయంలోనే ఈ మొత్తాన్ని చెల్లించాలి. ఒకవేళ సదరు వీసాదారులు నిబంధనలకు అనుగుణంగా నడుచుకొని గడువు పూర్తయిన తర్వాత దేశం విడితే ఆ మొత్తాన్ని రీఫండ్ చేస్తారు. అలా కాకుండా చట్టవిరుద్ధంగా వ్యవహరించినా వీసా గడువు ముగిశాక కూడా అగ్రరాజ్యంలోనే ఉన్నా ఎలాంటి రీఫండ్ దక్కదని పేర్కొంది. అయితే ఈ బ్యాన్ నిబంధనను అన్ని దేశాల ప్రజలకు ఉండదట. కేవలం షూరిటీ వర్తించే దేశాల జాబితాను అమెరికా విదేశాంగ శాఖ త్వరలోనే ప్రకటించనుంది. 90 రోజుల బిజినెస్, పర్యాటక ప్రయాణికుల కోసం తీసుకొచ్చిన వీసా వేవర్ ప్రోగ్రాంలో ఉన్న దేశాలకు ఈ బ్యాన్ వర్తించబోదని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ ప్రోగ్రాంలో మొత్తం 42 దేశాలున్నాయి. అందులో మెజారిటీ ఐరోపా దేశాలు కాగా ఆసియా, మధ్యప్రాచ్యం నుంచి కొన్ని దేశాలున్నాయి. అంతేకాదు వీసా దరఖాస్తుదారు ప్రత్యేక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని కూడా ఒకసారి బాండ్ల నుంచి మినహాయింపు కలిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీసా గడువు ముగిసినా కొందరు దేశం విడిచి వెళ్లడం లేదని, వారి వల్ల దేశ భద్రతకు ముప్పు పొంచి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ యంత్రాంగం చెబుతోంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.